తెలుగుదేశం పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రిగా ఐటీ మినిస్టర్గా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే భావన ఎందుకు మొదలైందో తెలియదు కానీ అది క్రమక్రమంగా అది డిమాండ్గా మారింది. ఇప్పుడు అది బలపడుతుంది కూడా. 4-5 రోజుల క్రితం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న మహాసేన రాజేష్ ఒక వీడియో రిలీజ్ చేయడం, దాని తర్వాత అది మెల్లమెల్లగా కార్యకర్తల్లోకి స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత ఇవాళ పార్టీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు కడపలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే వేదిక మీద ఆయన కూడా అదే డిమాండ్ చేశారు. అడగడం తప్పైతే మన్నించండి అంటూనే 3వ తరం నాయకుడిగా ఎదుగుతున్న లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పి ఆయన ఒక పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండి తన మనసులో మాట బయటపెట్టడం. ఇప్పుడు నా డిబేట్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు కూడా అది నా మనసులో కూడా అదే కోరిక ఉంది, అది సబబైన కోరిక, నేను మద్దతు ఇస్తున్నదని ఆయన అనడం, ఇది క్రమక్రమంగా ఈ డిమాండ్ బలపడుతోంది. దీనివల్ల ఎందుకు ఇది వస్తోంది, ఈ డిమాండ్ ఎందుకు వస్తుంది? లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి, ఒకవైపు తండ్రి సీఎంగా ఉండగా కొడుకును డిప్యూటీ సీఎం చేయడం అనేది మన డెమోక్రసీలో అంత సబబైన పనిగా ఉంటుందా? ఎంతవరకు దీన్ని ప్రజాస్వామికవాదులు యాక్సెప్ట్ చేస్తారు? కార్యకర్తలే యాక్సెప్ట్ చేయొచ్చు. కార్యకర్తలకి ప్రాంతీయ పార్టీలు పెద్ద ఇదేమీ వింతపోకడేం కాదు. ప్రాంతీయ పార్టీలు చాలా ఇదిగా ఉంటాయి, కుటుంబ పార్టీలాగా ఉంటాయి. కాబట్టి అది ప్రజలు కార్యకర్తలు యాక్సెప్ట్ చేసినప్పుడు దేనికైనా ఆమోద ముద్ర ఉంటుంది, అది ఆమోదయోగ్యమే. పైగా పనిచేసేవాళ్ళు ఏ పదవిలో ఉన్న నాయకులుగా పనిచేసేవాళ్ళు ఏ పదవిలో ఉన్నా వాళ్ళు ప్రజలు గుర్తిస్తారు వాళ్ళని. సో లోకేష్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది. ఇది కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలున్నా, జనసేనకి కొంచెం తక్కువ స్థానాలున్నా, పవన్ కళ్యాణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేసిన ఎలక్షన్లో ఇప్పుడు చేసి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పూర్తి మద్దతు ప్రకటించి తీసుకొచ్చిన ఆ ప్రభుత్వం, అది అందరూ కలిసి తెచ్చుకున్న ప్రభుత్వం. ప్రజలు పూర్తి స్థాయిలో స్వాగతించారు ఈ కూటమిని. స్వాగతించిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ లోకేష్ని డిప్యూటీ సీఎం చేయడం అనేది ఏమో రఘురామకృష్ణరాజు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్వాగతిస్తారనే అభిప్రాయాన్ని, బీజేపీ కూడా స్వాగతిస్తుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ మరి రాజకీయాల్లో ఎలాంటి అభిప్రాయాలు వస్తాయనేది మనకు తెలియదు. కానీ ఇది ఎంతవరకు ఒక మంచి మూవ్ అవుతుంది, ఎంతవరకు ఇది సాధ్యమయ్యే పని అనేది మనం చర్చిద్దాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్